ఇప్పుడే అందిన వార్త, మహిళపై ఎస్పీ డీసీపీ అత్యాచారం, చర్యలకు ఆదేశం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవచ్చు. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. మహిళపై ఎస్పీ డీసీపీ డ్రైవర్లు అత్యాచారం. ఎస్పీ డీసీపీ డ్రైవర్లు ఓ మహిళను రూమ్కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన సంఘటన జార్ఖండ్లోని పాలాము జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాలాము డిప్యూటీ కమిషనర్గా శశి రంజన్ వద్ద ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తి ఎస్కార్ట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పాలం జిల్లాలోని ఎస్పీ రిష్మా రమేష్ను వద్ద ప్రకాష్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. మొబైల్ రీఛార్జింగ్ కోసం మహిళ దోల్టాంగ్ గంజ్ రైల్వే స్టేషన్ నుంచి ఓ షాప్కు వచ్చింది. అదే సమయంలో ధర్మేంద్ర కుమార్, ప్రకాష్ కుమార్ అక్కడే ఉన్నారు. అనారోగ్యం పాల్కావడంతో మెడిసిన్ నగర్లోని ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పింది. తాము అక్కడికే వెళ్ళాలి, తీసుకెళ్తామని వారు చెప్పడంతో నమ్మి ఇద్దరు వెళ్ళింది. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రూమ్కు ఆమెను తీసుకెళ్లి ఇద్దరు అత్యాచారం చేశారు. సదరు మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.